తెలిపే కేక. ఆయన నడిచిపోతున్నాడు, సృష్టికర్త నడుచుకుంటూ వెళ్తున్నాడు, విశ్వాసంతో కేక వేశాడు. ఏమి జరుగుతుంది ఇక్కడ? యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు. అందుకే ఆయన విన్నాడు, ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు ఏం చేశావంటే తన హృదయమును కదలింప చేశాడు. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నన్ను కరుణించు. నీవేం స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కరుణించటం ఆయన నిలబడతాడు. నువ్వు ఆయన నిలబడతాడు. నువ్వు ఆ కేకను వేసి పిలిస్తే, ప్రభువా నా జీవితంను కరుణించు, ఆయన నిన్ను కరుణించకుండా వెళ్ళేవాడు కాదు. అందుకే ఆది కాండంలో చూసినట్టయితే యాకోబు దేవుని సన్నిధిలో రాత్రిరంతా వెలుగులాడెను కదా. దేవునితో నీ పేరేమని అంటాడు. అన్నప్పుడు ఏమంటాడు? యాకోబు అంటాడు. నువ్వు దేవునితోనూ మరియు మనుషులతోనూ పోరాడి గెలిచితివి.